Hello everyone, this is Srikanth. Welcome to my ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఇట్. వాల్యూస్లో ఈరోజు టాపిక్ ఏమిటంటే పొజిషన్ అబ్సల్యూట్ గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుంటాం. అబ్సల్యూట్ ప్రాపర్టీ, ఓకేనా. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది ఒక పేరెంట్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఇది మూవ్ అవుతుంది. ఓకేనా, పొజిషన్ అబ్సల్యూట్ అనేది. ఓకేనా, ఇది సాధారణంగా ఒక డాక్యుమెంట్ ఫ్లో నుంచి ఎలిమెంట్స్ ని బయటికి తీస్తుంది. ఓకేనా, ఒక డాక్యుమెంట్ లో నుంచి ఎలిమెంట్స్ ని బయటికి తీసుకుంటుంది. ఓకేనా, ఇది జనరల్ గా మనకు పేరెంట్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, ఏ విధంగా పేరెంట్ ని తీసుకొని ఇది వర్క్ అవుతుంది, ఏ విధంగా డాక్యుమెంట్ ఫ్లో నుంచి ఎలా బయటకు వస్తుంది అనేది మనము ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డివిజన్ అనేది తీసుకొని దీనికి నేను క్లాస్ కంటైనర్ అని ఇస్తున్నా. క్లాస్ నేమ్ అనేది కంటైనర్ అని ఇస్తున్నా. అదేవిధంగా దీన్ని పేరెంట్ ఎలిమెంట్ అంటాం. ఓకేనా, ఇంకొక డివిజన్ అనేది తీసుకొని దీనిలో చైల్డ్ ఎలిమెంట్ అనేది ఇద్దాము. చైల్డ్ ఎలిమెంట్ కోసం దీన్ని కూడా ఒక క్లాస్ నేమ్ అనేది డిఫైన్ చేసి దీనికి బాక్స్ అని ఇస్తున్నాం. దీనికి టెక్స్ట్ అనేది రాద్దాము. HTML అని ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నాం. తర్వాత ఈ యొక్క పేరెంట్ని క్లోజ్ చేస్తాం. ఈ యొక్క ఇంటర్నల్ CSS అనేది యూజ్ చేసి దీనికి మనము యొక్క ప్రాపర్టీ అనేది దీన్ని టార్గెట్ చేసి ఏ విధంగా డాక్యుమెంట్ ఫ్లో నుంచి ఎలా బయటకు వస్తుంది, ఏ విధంగా మనకు రియల్ టైంలో ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు కంటైనర్ని టార్గెట్ చేసి క్లాస్ నేమ్ అనేది ఇచ్చాం కాబట్టి మనం డాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఆల్రెడీ మనం సెలెక్ట్ క్లాస్లో నేర్చుకుని ఉంటాము. ఇక్కడ పొజిషన్ రిలేటివ్ అనేది ఇస్తున్నా పేరెంట్ కాబట్టి. ఒక విత్ ఒక 400 పిక్సెల్, హైట్ ఒక 250 పిక్సెల్ హైట్ అనేది ఇస్తున్నా. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ లైట్ గ్రే అనేది ఇద్దాం. గ్రే కలర్ బాగుంటుంది. ఇది పేరెంట్స్ సంబంధించిన ప్రాపర్టీ. ఇప్పుడు చైల్డ్, ఇక్కడ దానికి బాక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా నేమ్, దాన్ని టార్గెట్ చేసి దీనికి పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఇద్దాము. దీంతో పాటుగా టాప్ ఒక 20 పిక్సెల్, అదేవిధంగా రైట్ ఒక 20 పిక్సెల్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అనేది ఇద్దాము. అదేవిధంగా కలర్ దీనికి వైట్ కలర్ అనేది ఇద్దాము, కలర్ టెక్స్ట్ కలర్ కోసం. అదేవిధంగా ప్యాడింగ్ అనేది అప్లై చేద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ అనేది ఇద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి టాప్ రైట్ ఇచ్చాము కదా. ఇప్పుడు అవుట్పుట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి
టాప్ ఎంత ఇచ్చాం మనము 20 పిక్సెల్ అనేది ఇచ్చాం. చూడండి టాప్ నుంచి 20 పిక్సెల్, అదేవిధంగా రైట్ నుంచి 20 పిక్సెల్ అని ఇచ్చాము. ఈ యొక్క రైట్ సైడ్ నుంచి 20 పిక్సెల్. ఓకేనా, ఈ విధంగా మనము పేరెంట్, ఇది పేరెంట్ ఎలిమెంట్ అనుకుంటే ఆ పేరెంట్ ఎలిమెంట్ లోనే మనము దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మనం చైల్డ్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ బాక్స్ తన నియరెస్ట్ పేరెంట్ అయిన కంటైనర్ ని రెఫరెన్స్ గా తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం పేరెంట్ అనేది కంటైనర్ అని ఇచ్చాం కదా, దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని అందువల్ల మనకు పేరెంట్ నుంచి టాప్ 20 పిక్సెల్, రైట్ నుంచి 20 పిక్సెల్ డిస్టెన్స్ లో ఇక్కడ మనకు ఉంటుంది. ఓకేనా, ఇది జనరల్ గా మనము రియల్ టైమ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాం అంటే, మనము ఒక ఇమేజ్ మీద టెక్స్ట్, అదేవిధంగా కార్డ్ పైన బ్యాడ్జ్, నోటిఫికేషన్ బ్యాడ్జ్, ఐకాన్స్, ఓకేనా, డ్రాప్ డౌన్స్, ఇలాంటి రియల్ టైం దాంట్లో మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇది మనము పొజిషన్ అబ్సల్యూట్ అంటే. ఓకేనా, పేరెంట్ ని రెఫరెన్స్ గా తీసుకొని వర్క్ అయ్యేది.